కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పసుపు బట్టలు ధరించి పాదయాత్ర చేశారు. ఇస్కాన్ మైదానం నుండి అలిపిరి వరకు ఈ పాదయాత్ర సాగింది. శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే కల్తీ జరిగిందని ఆరోపించారు. కాసులకు కక్కుర్తిపడి ఇంతటి దారుణానికి వడిగట్టారని విమర్శించారు. దాదాపు 300 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేర్పించి హవాలా మార్గాలలో చేర్పించావు. అందరికి తెలుసు. అందరు అధికారులని అందరినీ కూడా తప్పుదా మార్గంలో పట్టించిన భూమున కరుణాకర్ రెడ్డి బుకాయిస్తున్నాడు. ఈరోజు నేను తప్పు చేయలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, నెయ్యిలో కల్తీ కలవలేదంటాడు. నేను ఒకటే చెప్తున్నా, సిట్ 35-36 పేజీలలో క్లియర్గా ఇచ్చింది. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది. ఇవన్నీ ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొంది. ఇంకేం చేయాలనేసి కూడా ఇంకొకసారి కూడా చదువుకోమని కూడా మేము చెప్తున్నాం. సిట్టు సమర్పించిన నివేదికలో 60-65 పేజీలలో 35వ పేజీ 36వ పేజీలలో క్లియర్ కట్గా ఉంది. ఇంకోసారి చదువుకో కరుణాకర్ రెడ్డి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. ప్రజలు నువ్వు చేసిన 5 సంవత్సరాల కాలంలో నువ్వు తిరుపతిలో చేసిన అపచారాలు, గంజాయి వ్యాపారాలు, టీడీఆర్ బాండ్లలో దోచుకున్న డబ్బులు, ప్రజలను మోసగించిన డబ్బులు, అన్ని భూములను 22A పెట్టి ప్రజల దగ్గర నుంచి ఇబ్బందులు పెట్టించిన నాయకుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. అందరూ తిరుపతి ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే నీకు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందనేసి కూడా నీకు ఈరోజు తెలియదు.